ZB9 న్యూస్ కి స్వాగతం. జీవితంలో మనం చేసే మంచి పనులే మనకు చివరి వరకు తోడుగా ఉంటాయని, ఈ ప్రపంచం వదిలి వెళ్లే సమయంలో మనం చేసిన మంచి మాత్రమే అందరికీ గుర్తుండిపోతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య శాఖ సీనియర్ అసిస్టెంట్ కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన 15,73,000 విరాళం పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు. మాట్లాడే వాళ్ళే చాలా వరకు విషయాల్ని జరిగింది. 2-3 అంశాలు నేను మనసులో పెట్టుకుంది ముందు మొట్టమొదటిగా చాలా వరకు మనం జిల్లాలు వేరే వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు, కొత్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తుంటాం. మేమంతా కుటుంబంలో ఉంటాము, కుటుంబంలో చూసుకుంటామని ఉంటూనే ఉంటాం. చేసి చూపించే వాళ్ళు చాలా తక్కువ, మాటను ఉపయోగించే వాళ్ళు చాలా మంది. ఎందుకు సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మన చుట్టూ ఎవరు నిలబడ్డారు, ఎవరు ఆదుకున్నారు అనేది మనం గమనించాల్సింది. అదంతా మీరు ఇప్పుడు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. సమయం వచ్చినప్పుడు మిగిలేదు ఏం చెప్పుకునే వాళ్ళు ఎవరు మిగిలారు, మన గురించి ఒక మంచి ఆలోచన మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలారు, ఒకటే మీకు మిగులుతుంది. దానిపైన విజ్ఞప్తి చేస్తుంది. 3వ అంశం, సరే ఈ సందర్భంలో ప్రబంధులు నిర్ణయించారు, కానీ చాలా వరకు చాలా మంది మన అఫీషియల్స్ మాట్లాడినప్పుడు, ఇంకా తక్కువ వయసు ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు హెల్త్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. చిన్న చిన్న అలవాట్ల వల్ల హెల్త్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది. టీలో చక్కెర తగ్గించారంటే తగ్గించండి, సిగరెట్ అలవాటు ఉంటే మానుకోండి, ఒక 2 రోజులు తీసుకుని నడవండి, లంచ్ చేసుకోవడం నడిచే అలవాటు పెట్టండి. ఇవన్నీ ఎందుకు అంటున్నాను, ఎప్పుడైనా మన హెల్త్ ఖరాబ్ అయితే దాన్ని భరించే వాళ్ళు మన కుటుంబం, మనం అతి జాగ్రత్త. చిన్న వయసు మన వైపు ఉన్నప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, హెల్త్ని కాపాడండి. 2వది, ఎవ్వరు కానీ ఇప్పటి వరకు సరే ఇటువంటి సందర్భాలు అందరికీ అదృష్టం తప్పదండి. ఇప్పుడు కానీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మీరు ఇతర ఇటువంటి ప్రోడక్ట్ తీసుకోకపోతే తీసుకొని పెట్టండి. నెలకి 1,000 రూపాయలు పెట్టుకున్న 50 లక్షల నుంచి 1 కోటి వరకు మీకు ట్రీట్మెంట్ తప్పుతుందని అర్థం. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, జాగ్రత్త పడాల్సింది ఈ రోజు. తేలిగా తీసుకొని అంత బాగానే ఉంది కదా, గట్టిగానే ఉన్నాను కదా, నా వయసు బాగానే ఉంది కదా, 10 కిలోమీటర్లు నడుస్తున్నాను కదా, ఇప్పుడు అనుకోవడం వేరే. సమయం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఏమైనా లేనప్పుడు మీ కుటుంబం మీరు అనుభవించే కష్టం వేరే. తీసుకోవాల్సిన పెట్టండి. ఆఖరిగా మన సంప్రదాయంలో ఒక ఆలోచన ఉంది, సేవ చేయడానికి ఒక అవకాశం దొరకడం కూడా తగ్గించుకోమని అనుకుంటాం. అనుకుంటే అదృష్టాన్ని అందించిన రాజగోపాల్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అండగా మేము ఉన్నామని ఒకసారి మళ్ళీ గుర్తిస్తూ, మీ ఇన్ని మంది జీవితం తీసుకున్న మీ వృద్ధాలు కూడా రేపు సమాజంలో ఎంతో ఎదిగి ఇన్ని మంది వాళ్ళకి ఇచ్చిన ఆశీస్సులను కాపాడుకుంటూ ఎంతో సమాజానికి మంచి చేస్తారని నేను పూర్తి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞంగా ధన్యవాదాలండి. అందరికీ పెద్ద దిక్కు, అందరి సంక్షేమం నిరంతరం పోతున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని అందరినీ నిరంతరం సమన్వయం చేస్తూ